షాపింగ్కి వచ్చాను అనమాట, మళ్ళీ ఇంట్లో కేక్స్ చేద్దామని. సో ఏమేమి తీసుకుంటున్నాము ఏంటి అన్నది నేను చూపిస్తాను, ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మీకు కేక్ సంబంధించినవి ఏవి కావాలి అన్నా వీళ్ళ దగ్గర దొరికిపోతాయి. క్వాలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ బాగుంటుంది. జనరల్గా ఇంట్లో కేక్స్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి థింగ్స్ అన్నీ తీసుకుంటాను అనమాట. ఇలా వస్తుంది. ఇందులో మనకి 50% ఫ్రూట్ ఉంటుంది అండ్ 50% జెల్ ఉంటుంది అనమాట. అన్ని షాప్స్లో దొరకవు, ఈవెన్ సూపర్ మార్కెట్స్లో కూడా మనకి బేకింగ్కి కావాల్సినవి స్పెషల్ షాప్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళదే ఇది. ఇవన్నీ పెద్ద పెద్ద బేకరీ వాళ్ళు తీసుకెళ్ళేవి. ఇవి క్రీమ్ల స్టోరేజ్ అనమాట. రండి, పెద్ద ఫ్రిడ్జ్, ఇదంతా ఫ్రిడ్జే. హోటల్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది, ఇందులోకి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇది స్టోరేజ్ అనమాట. అవన్నీ కేక్ ప్యాక్ చేసి ఇచ్చే బాక్స్లు. చాక్లెట్ క్రీమ్తో వచ్చేస్తుంది అనమాట. రిచ్ కంపెనీ, కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ సీరియస్లీ రిచ్గా ఉంటుంది. క్రీమ్ చాలా క్రీమీగా, రిచ్నెస్ చాలా బాగుంటుంది. టమాటో కెచప్ ప్యాకెట్స్ ఇట్లా బేకరీకి సప్లై చేయడానికి ఇలా ఉంటాయి. స్ప్రే అనమాట, డస్ట్ చేయడానికి జస్ట్ ఇలా స్ప్రే చేసేస్తే కలర్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఇది వైట్ చాక్లెట్. వద్దు, ఇది మన కుకింగ్కి, ఇది తినడానికి కాదు. చాక్లెట్ చూస్తే చాలు. ఇప్పుడు నేను లింగంపల్లిలో ఉన్నానండి. జనరల్గా ఇంట్లో కేక్స్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి థింగ్స్ అన్నీ తీసుకుంటాను అనమాట. అన్ని షాప్స్లో దొరకవు, ఈవెన్ సూపర్ మార్కెట్స్లో కూడా మనకి బేకింగ్కి కావాల్సినవి స్పెషల్ షాప్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళదే ఇది. సో శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇక్కడ కేక్కి కావాల్సినవి ఏమేమి ఉంటాయి ఆల్రెడీ మనం ఒకసారి వీడియో చేసాము. ఈరోజు షాపింగ్కి వచ్చాను అనమాట, మళ్ళీ ఇంట్లో కేక్స్ చేద్దామని. సో ఏమేమి తీసుకుంటున్నాము ఏంటి అన్నది నేను చూపిస్తాను, ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఫస్ట్ నాకు కావాల్సింది మిల్క్ మేడ్ కావాలి. ఇది మనకి కంప్లీట్గా హోల్సేల్ రేట్లో ఇస్తారు, అన్ని బల్క్లో ఉంటాయి. చుట్టుపక్కల ఒక 10 to 15 కిలోమీటర్స్ బేకరీకి కావాల్సినవన్నీ వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు అనమాట. బల్క్లో రోజు పొద్దునే రాగానే ఎవరెవరు ఆర్డర్స్ ఉన్నాయి ఏంటి అన్నది బల్క్లో తీసుకెళ్ళి డెలివరీ చేస్తూ ఉంటారు. సో మీరు ఇంట్లో రెగ్యులర్గా కేక్స్ చేసినా లేకపోతే ఆర్డర్స్ పైన కేక్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుండి థింగ్స్ తీసుకొని వెళ్ళొచ్చు. మన వాళ్ళదే షాపు, సో బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను మిల్క్ మేడ్ తీసుకున్నాను 2. నాకు ఒక బాస్కెట్ లాంటిది ఏమన్నా ఉందా? ఇది వెనీలా పౌడర్ అండి, ఇది ఫ్లేవర్ అనమాట. జనరల్గా మనకి ఎసెన్స్ వస్తుంది, ఇలా పౌడర్ కూడా వస్తుంది. దీన్ని కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇదేమో కోకో పౌడర్. కోకో పౌడర్లో మనకి చాలా రకాలు ఉంటాయి. సో కొంచెం ప్రీమియం కోకో పౌడర్ ఉంటుంది, రెగ్యులర్ కోకో పౌడర్ ఉంటుంది. ఇవేమో ఫ్రూట్ కాక్టైల్ అని చెప్పేసి మనం ఫ్రూట్ కేక్ చేస్తాం కదా, పైన డెకరేషన్ చేయడానికి ఫ్రూట్ కాక్టైల్ వస్తుంది అనమాట. ఇది కూడా ఒకటి తీసుకుందాం ఫ్రూట్ కేక్ చేయడానికి. ఇందులో అన్నీ ఉన్నాయి కదండి, ఆల్ మిక్స్ కదా, ఆల్ మిక్స్. ఇదొకటి తీసుకుంటా. ఇది మ్యాంగో పల్ప్. మామూలుగా కావాలంటే జ్యూస్కి అయినా లేదా మ్యాంగో కేక్ చేయాలి అన్నా కూడా ఇది మనం యూస్ చేసుకోవచ్చు. ఇదేమో స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ అనమాట. ఇందులో స్ట్రాబెర్రీ ఉంది బట్ చాలా, అంటే అన్ని బెర్రీస్వి వస్తాయి, మిక్స్డ్ ఫ్రూట్ వస్తుంది. అక్కడ చూడండి పైనాపిల్ స్లైసెస్ ఉన్నాయి కదా, మామూలుగా పైనాపిల్ ఫ్లేవర్ కేక్ చేస్తారు కదా, అప్పుడు ఆ స్లైసెసే వేస్తారు అనమాట. కట్ చేసేస్తారు రౌండ్గా, గార్నిష్ కోసం కూడా వేస్తారు. అండ్ ఇది ఫ్రూట్ ఫిల్లింగ్. నేను అందులో బ్లూబెర్రీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది కూడా ఒకటి పైనాపిల్ ఫిల్లింగ్ కూడా ఇవ్వండి, పైనాపిల్ కేక్ చేయడానికి. ఇలా చీజ్ కేక్ చేయడానికైనా, బ్లూబెర్రీ మఫిన్ చేయడానికైనా, బ్లూబెర్రీ ఫ్లేవర్ కేక్ చేయడానికి ఇది బాగుంటుంది అనమాట. ఎలాగో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తాం. ఇలా వస్తుంది. ఇందులో మనకి 50% ఫ్రూట్ ఉంటుంది అండ్ 50% జెల్ ఉంటుంది అనమాట. మఫిన్స్కి చాలా బాగుంటుందండి. సో ఇది మనకి కాస్ట్ ఎంతకు వస్తుందండి? ఎంఆర్పి 470 ఉంది, 390 అలా మన రేటు మనకు వస్తుంది అనమాట. అంటే రెగ్యులర్గా నేను ఇక్కడే తీసుకుంటా. కరోనా టైంలో అయితే ఫుల్ కేక్స్ చేసేదాన్ని. ఇవన్నీ మనకి ఎసెన్స్ అనమాట. స్వీట్ ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది, వెనీలా ఫ్లేవర్ ఉంటుంది, చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. మామూలుగా కోకో పౌడర్ వేసినా సరే కొంచెం ఈ ఫ్లేవర్స్ వేయడం వల్ల, ఈ ఎసెన్స్ వేస్తే ఇంకా చాలా రిచ్గా ఉంటుంది. ఇది డ్రై ఈస్ట్, మనం పిజ్జా చేసుకోవడానికి లేకపోతే ఈస్ట్ డో చేయడానికి దేనికైనా ఇది డ్రై ఈస్ట్. దీన్ని తీసుకెళ్ళిన తర్వాత ఓపెన్ చేశాక బయట పెట్టేస్తే కొన్ని రోజులకి ఇది డెడ్ అయిపోతుంది. సో అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండ్ క్లోజ్ చేసుకోవాలి, టైట్గా క్లోజ్ చేస్తే ఉంటుంది. ఈస్ట్ ఎప్పుడు కొంచెం చిన్న ప్యాకెట్ తీసుకోండి, రెగ్యులర్గా చేసుకోవాలి అనుకుంటే పెద్ద ప్యాకెట్. సో ఇది కూడా మనం తీసుకుందాం.
ఇవి టూటీ ఫ్రూటీ దిల్ కుష్ దిల్ పసంద్ చేయడానికి ఇక్కడ నుండి బల్క్లో తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ చూడండి కొబ్బరి పొడి, అన్ని కలర్స్ కోకోనట్ పౌడర్ ఇక్కడ ఉంటుంది. అండ్ అది ఫండెంట్, ఇక్కడ చూడండి ఇవన్నీ కేక్ ఫండెంట్స్ అనమాట. దీంతో షేప్ చేస్తారు. ఇది షేప్ చేయడానికి మనకి రోలర్ కావాలి కదా, ఇట్లా రోలర్తో రోల్ చేస్తారనమాట. ఇవి మటుకి చాలా రోజులు ఉంటాయి ఎక్స్పైరీ డేట్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. దీని షేపర్స్ కట్టర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి కేక్ పైన గార్నిష్ కోసం గోల్డ్ బాల్స్. ఇవన్నీ మనం తినొచ్చు, తినేవే. ఇదేంటండి? ఓ ఇది సిల్వర్ పేపర్ లాగా. అండ్ కేక్ బేస్లు అండి. రండి, ఇంకా లోపల చాలా ఉంటాయి. ఇక్కడ కొన్నే చూపించాను నేను. అండ్ ఇవి మనకి మఫిన్ కప్స్, మఫిన్ మౌల్స్ ఉంటాయి. అండ్ ఇది బటర్ పేపర్ రోల్ ఇది తీసుకుందాం. అండ్ మనం కేక్ పైన పెట్టడానికి హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ. కానీ వీళ్ళ దగ్గర కొంచెం ఉండవు, ఎక్కువ బల్క్లో ఉంటాయి అన్నమాట. అలాగే ఇది డార్క్ కాంపౌండ్, ఇది మనకి ఇప్పుడు 2 కావాలి. ఇది మిల్క్ కాంపౌండ్, ఇది డార్క్ చాక్లెట్, ఇది రెగ్యులర్ చాక్లెట్. అదొకటి ఇదొకటి తీసుకుందాం. ఇది వైట్ చాక్లెట్. వద్దు, ఇది మన కుకింగ్కి, ఇది తినడానికి కాదు. చాక్లెట్ చూస్తే చాలు. సో ఇవి పైన మనకి గార్నిష్ కోసం పెట్టడానికి వేపర్స్ అనమాట. ఇందులో డార్క్ కాంపౌండ్లో మనకి ప్రీమియం ఉంటుంది, క్లాసిక్ ఉంటుంది, రెగ్యులర్ ఉంటుంది. మైలో నేనైతే కొంచెం ప్రీమియం తీసుకుంటున్నాను. ఇది రెగ్యులర్ అనమాట. క్లాసిక్, రెగ్యులర్ అలా ఉంటుంది. అండ్ ఇది మిల్క్ పౌడర్స్. కేక్లో అంటే బేకింగ్లో చాలా వాటిలో మనం మిల్క్ పౌడర్స్ యాడ్ చేస్తాం కదా, మిల్క్ పౌడర్స్. అండ్ కేక్తో పాటు ఇచ్చే నైఫ్. బటర్ స్కాచ్ డైరెక్ట్గా దొరుకుతుంది. ఇంట్లో బటర్ స్కాచ్ చేయొచ్చు, బట్ బటర్ స్కాచ్ డైరెక్ట్గా మనకి ఇలా దొరుకుతుంది కేక్లో వేయడానికి. అంటే బేకరీ వాళ్ళు అన్నీ ఇలా తీసుకొని వెళ్తారండి. అండ్ ఇంకేమున్నాయి, మిల్క్ మేడ్ పెద్దది కావాలంటే ఇది 5 kg మిల్క్ మేడ్ అండి ఇది. అండ్ ఇవన్నీ మనం కేక్స్ ప్యాక్ చేయడానికి, లేకపోతే ఏదైనా ప్యాక్ చేయడానికి మఫిన్ ప్యాక్ చేసేవి దొరుకుతాయి. మామూలుగా అక్కడ మీరు చూసినవి కేక్ కలర్స్ లిక్విడ్ వర్షన్లో ఉన్నాయి కదా, ఇవి స్ప్రే అనమాట. డస్ట్ చేయడానికి జస్ట్ ఇలా స్ప్రే చేసేస్తే కలర్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నాయి. ఇది కస్టర్డ్ పౌడర్. మనకు కూడా ఒకటి కస్టర్డ్ పౌడర్ కావాలి, క్వాలిటీ బాగుంటుంది. అండ్ బేకింగ్ పౌడర్ ఇక్కడ ఉంటుంది. డ్రై ఈస్ట్లో ఇదొక క్వాలిటీ, అదొక క్వాలిటీ. 2 డ్రై ఈస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇప్పుడు బిస్కెట్స్ అవి ఇవి కటింగ్. ఫ్యాన్సీ బేకింగ్ పౌడర్ ఇది. ఇది అక్కడ మీరు చూసారు కదా కోకోనట్ పౌడర్, అందులో ఇంకొక క్వాలిటీ అనమాట. ఇది విప్పింగ్ క్రీమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇదిగోండి. ఫైనల్గా మనకు కావాల్సింది ఇది కేక్ విప్పింగ్ క్రీమ్ అనమాట. సో ఇందులో మనకి చాలా క్వాలిటీస్ ఉంటాయండి. ఇది మనకి చాక్లెట్ క్రీమ్తో వచ్చేస్తుంది అనమాట. రిచ్ కంపెనీ, కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ సీరియస్లీ రిచ్గా ఉంటుంది. క్రీమ్ చాలా క్రీమీగా, రిచ్నెస్ చాలా బాగుంటుంది. ఇందులో మనకి చాలా రకాలు ఉంటాయి. చీజ్ ఫ్లేవర్లో విప్పింగ్ క్రీమ్, వెనీలా, కస్టర్డ్ ఫ్లేవర్లో, అట్లా మనకి బటర్ స్కాచ్ ఫ్లేవర్లో చాలా రకాలుగా దొరుకుతాయి అనమాట. ఇది మనకి 1 year ఉంటుంది ఎక్స్పైరీ డేట్. ఒకసారి తీసుకొని వెళ్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. స్టార్ విప్పింగ్ క్రీమ్ బాగుంటుంది, నేను రెగ్యులర్గా యూస్ చేసేది ఇదే. అండ్ ఇది చాక్లెట్. ఇది ఇంకా డైరెక్ట్ ఇది చేసేస్తే చాక్లెట్ కేక్ ఇది వాడేయచ్చుగా. ఇదొకటి. నేను కూడా కేకులు చేసి గ్యాప్ ఇచ్చి చాలా రోజులైంది. మళ్ళీ ఇప్పుడు నా కోసం తీసిందేనా? ఓకే, నేను ఇవి తీసుకుంటాను. ఇవి మనం తీసుకుందాం. అండ్ ఇవేనా ఇంకా క్రీమ్స్లో ఇంకేమైనా కొత్త కంపెనీస్ వచ్చాయా? ఓకే. సో ఇవన్నీ బ్లూబెర్రీ ఫిల్లింగ్స్. తర్వాత కేక్ బేస్కి వస్తే ఇది స్టోరేజ్. రండి, మన షాపే, మనకు అంతా తెలుసు. కమ్, రెగ్యులర్గా వస్తాను. ఇది కేక్ బేస్లు అండి ఇవన్నీ. ఇది 1/2 kg కేక్ బేస్ అనమాట. ఇట్లా మనకి చాలా 10 kgs 15 kgs కేక్ చేయడానికి కూడా బేస్లు ఉంటాయి. అదంతా స్టోరేజ్ పైన ఉంటుంది.
ఇవి క్రీమ్ల స్టోరేజ్ అనమాట. రండి, పెద్ద ఫ్రిడ్జ్, ఇదంతా ఫ్రిడ్జే. హోటల్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది, ఇందులోకి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇది స్టోరేజ్ అనమాట. ఇది మీకు కేక్ సంబంధించినవి ఏవి కావాలి అన్నా వీళ్ళ దగ్గర దొరికిపోతాయి. క్వాలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ బాగుంటుంది. బల్క్లో ఆర్డర్ ఇస్తే మీ షాప్ దగ్గరికి తెచ్చిస్తారు, హైదరాబాద్లో ఎక్కడున్నా సరే. సో ఇన్ఫర్మేషన్ ఇద్దాము, తెలిసిన షాపు అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయని చెప్పడానికి ఈ వీడియో అనమాట. ఒకసారి బేస్లు ఎలా ఉంటాయి కూడా చూపించిన, రండి పైకి వెళ్దాం. సో ఇది గోదాం అనమాట. ఇక్కడ మన దగ్గర ఏముంటాయి అంటే ఇది ఐసింగ్ షుగర్ అండ్ షుగర్స్లో కూడా డిఫరెంట్ షుగర్స్ ఉంటాయి. షుగర్ ప్యాకెట్స్. ఇదేంటి? ఇది పీసింగ్ షుగర్. పీసింగ్ షుగర్. ఓకే. ఇది ఐసింగ్ షుగర్. ఇది 1 kg ప్యాకెట్, అది 5 kg ప్యాకెట్. ఓకే. అండ్ వనస్పతి. అలాగే కేక్ బేకింగ్ చేసేటప్పుడు చాలామంది అంటే కేక్ పఫ్ షీట్స్ అవి చేస్తారు కదా, దాంట్లో బటర్ రుద్దుతారు అనుకుంటారు. దానికి డిఫరెంట్ ఫ్యాట్ ఉంటుంది, దాన్ని మార్జరిన్ అంటారండి. సో ఆ ఫ్యాట్ అనమాట ఇది. ఇటు వస్తే ఇదంతా ఇంకా మ్యాంగో క్రష్, ఫ్రూట్, ఇవన్నీ మనకి పపాయ, ఫ్రూటీ అంటాం కదా. అండ్ ఇవి కేక్ బేస్లు. టమాటో కెచప్స్ ఇక్కడ ఉంటాయి, ఫుల్ ప్యాకెట్స్. అండ్ ఇవి వెనిలా ఎసెన్స్, చాక్లెట్ ఫ్లేవర్ అవన్నీ ఉంటాయి. అండ్ స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఇక్కడ ఉంది చూడండి. ఇవన్నీ పెద్ద పెద్ద బేకరీ వాళ్ళు తీసుకెళ్ళేవి. అవన్నీ కేక్ ప్యాక్ చేసి ఇచ్చే బాక్స్లు. టమాటో కెచప్ ప్యాకెట్స్ ఇట్లా బేకరీకి సప్లై చేయడానికి ఇలా ఉంటాయి. పైన కేక్ బాక్స్లు ఉంటాయి, అక్కడికి వెళ్దాం రండి. అటు సైడ్ కూడా కేక్ ట్రేస్ ఉన్నాయి, చూద్దాం. ఇవన్నీ డిఫరెంట్. అండ్ వీటి మీద మీకు కావాలి అంటే పెద్ద పెద్ద బేకరీ వాళ్ళు వాళ్ళ నేమ్ రావాలి కదా, అవి ప్రింట్ చేయించుకుంటారు. ఇదంతా గోదాన్. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద ట్రేస్. ఇదిగోండి కేక్ బేస్లు ఇట్లా వస్తాయి అన్నమాట. ఇవి కూడా మనకు కొన్ని కావాలి అంటే కొన్ని ఇస్తారు, బట్ బేస్లు ఇలా ఉంటాయి. షేప్ చూసారా, గోల్డ్, సిల్వర్. గోల్డ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సిల్వర్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుందండి. నేను అప్పట్లో తీసుకెళ్లేదాన్ని చాలా, ఇప్పుడు మానేశాను. ఈసారి మళ్ళీ మీరు అడిగారు కాబట్టి మీకోసం ఇక్కడికి వచ్చాను అనమాట. ఇది 4-5 kgs బేస్ కదా. సో 4-5 kgs బేస్ అయితే ఇది వాడవచ్చు అనమాట. దీని మీద స్టెప్ కేక్ కూడా చేయొచ్చు, గట్టిగా ఉంటుంది. ఇది గోల్డ్. సిల్వర్లో ఉన్నది ఇది సిల్వర్ బేస్, ఇది గోల్డ్ బేస్. సో బేస్లన్నీ ఇక్కడే ఉన్నాయంటండి, పైన ఏం లేవంట. సో ఇది వీడియో. అండ్ మీరు ఎప్పుడైనా ఇక్కడ రావాలి అంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేస్తే మ్యాప్ పంపిస్తారు, మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. లేదా మీరు సిటీలో ఉన్నారు, చుట్టుపక్కల ఒక 10-15 kilometers దూరంలో ఉన్నారు, బల్క్లో ఆర్డర్ కావాలి అంటే వీళ్ళే హోమ్ డెలివరీ చేస్తారు. అది విషయం. బాయ్.